హాయ్ అండి. ఈరోజు నేను కొత్తగా ఉప్పుడు పిండి అయితే తయారు చేయబోతున్నాను. దీనికి కావాల్సినవి చూస్తున్నారు కదా. ఆయిల్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. తిరగమాత గింజలు, ఒకే ఒక్క పచ్చిమిరపకాయ, ఒకే ఒక్క ఎండుమిరపకాయ అండి. ఇవి వేసి ఇలా చిప్పట్లాడించాలి. ఇలా చిప్పట్లాడిన తర్వాత మనం ఎన్ని కప్పులు అయితే ఉప్పుడు పిండి తీసుకుంటామో దానికి డబల్ తీసుకోవాలన్నమాట వాటరు. సో నేనైతే ఇప్పుడు 1 గ్లాసు ఉప్పుడు పిండి అయితే తీసుకుంటున్నానండి. అందుకు 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి చిప్పట్లాడుతుంది కదా. ఆవాలు ఇంకొంచెం వేగాలండి. ఆవాలు వేగితేనే మనకి రెసిపీ అనేది బాగుంటుంది, పచ్చి పచ్చిగా లేకుండా బాగుంటాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్ అయితే కొన్నాళ్ళు అయితే ఆపేసేసానండి కొన్ని పనుల మీద. అలాగే నా చేయి కొంచెం ఫ్రాక్చర్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ అనమాట. సో అది రికవర్ అవ్వడానికి కొంచెం టైం పట్టేసింది. సో అందుకని లేట్ అయిందనమాట వీడియోస్ చేయటం అనేది. పోస్ట్ చేయటం కూడా కొంచెం తగ్గించాను. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానమాట. సో వంటలు అలాగనే టెంపుల్స్కి సంబంధించింది ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను. సో ఈ సోదంతా తర్వాత సంగతి. ముందు మనం ఉప్పుడు పిండికి వాటర్ అయితే రెడీ చేసుకున్నాము, బట్ ఇదైతే ఇంకొంచెం వేగాలి. వెరీ గుడ్. చక్కగా టపటప అని అలా వేగుతుంది కదా, చూసారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు వాటర్ పోసేసుకోవటం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటానని పెద్ద గ్లాసుతో పోస్తున్నాను నేను. అంటే ఒక పెద్ద గ్లాసు రవ్వ తీసుకుంటున్నట్టు అనమాట. మళ్ళీ గ్లాసుకి 2 గ్లాసులు కదా మనకి కావాల్సింది. సో 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకోవాలి. చక్కగా పోసుకున్నానండి, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం మనము. ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను వాడుతున్నది అయితే కళ్ళుప్పు అండి. అప్పుడప్పుడు పింక్ సాల్ట్, మెత్తటుప్పు వాడతాను. కొన్ని సార్లు ఏంటంటే కళ్ళుప్పు వాడుతుంటానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో ఇదంతా బాగా ఒక పొంగాలన్నమాట. ఒక 2-3 పొంగులు పొంగితే చాలా చక్కగా వస్తుందన్నమాట మనకి. సో ఈ విధంగా చేసిన తర్వాత బాగా ఉడుకుతుంది కదండి. ఈ గ్లాసు రవ్వ తీసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవటమేనండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం స్లోలో పెట్టుకోవాలండి. స్లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. కొంచెం స్లో ఫ్లేమ్ పెట్టుకుంటే బాగా వస్తుంది. ఈ విధంగా తుకతుకలాడుతున్నప్పుడు ఏదైనా ఒక మూత ఇలా పెట్టేస్తే చక్కగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మూత పెట్టేసేసి నేను అలా వదిలేసేసాను ఒక 5 మినిట్స్. చాలా చక్కగా కుక్ అయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇంతేనండి. ఈ విధంగా కనుక ఉప్పుడు పిండి చేసుకొని తింటే, ఈ ఉప్పుడు పిండి రేషన్ బియ్యంతో తయారు చేసిన ఉప్పుడు పిండి అండి, చాలా టేస్ట్ వస్తుంది. మేము ఆల్రెడీ 2-3 రోజులు బట్టి చేస్తున్నాం, అంతకుముందు కూడా చేసుకున్నాము. కాకపోతే అప్పుడు ఏంటంటే కొంచెం పిండి కలిసింది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రవ్వని పిండిని సపరేట్ చేసి చేసుకున్నాం అనమాట. సో అందుకని సపరేట్గా ఇలా చేస్తున్నాను. చాలా టేస్ట్ వచ్చిందండి. ఇదైతే మీకు కూడా నచ్చితే చేసుకోండి. దీనిలో అయితే మనం ఏదైనా పచ్చళ్ళు కనుక కలుపుకొని తింటే మటుకు సూపర్గా ఉంటుందండి. సో ఇక నేను పల్లెల్లోకి సర్వింగ్ చేసేసుకుందామా. చక్కగా సర్వింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. దీనిలో ఆవకాయ, పండుమిరపకాయ పచ్చడి అనమాట. సో చాలా ఎమ్మి టేస్టీ ఉప్పుడు పిండి ఉప్మా అనమాట. సో అందరూ నచ్చుతుంది. చక్కగా చేసుకోండి, తినండి, హెల్తీగా ఉండండి.